హలో ఎవ్రీవన్. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఓకేనా? ఈరోజు ఏంటంటే ఇది కార్తీక సోమవారం రోజు అండి. సెకండ్ మండే అనమాట, రెండో సోమవారం రోజు అనమాట. మార్నింగ్ టైం పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత అమ్మ నేను అయితే బయటికి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళకైతే సోమవారం నోములండి. నోములు ఉంటాయి కదా, అవి అందరికీ ఉండవు, కానీ అమ్మ వాళ్ళకి ఉన్నాయి. అమ్మ వాళ్ళు ఏంటంటే అయితే రెండో సోమవారం లేదంటే నాలుగో సోమవారం అలా నోచుకుంటారనమాట. అయితే ఇది రెండో సోమవారం కదా, నోచుకుందాం అన్నట్లుగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. కానీ ఏమైందంటే ప్రిపేర్ చేసుకున్న తర్వాత తాతను ప్లస్ డాడీ ఇద్దరు లేరు కదా, సో నోములు నోచుకోకూడదు అన్నట్లుగా అన్నారంట. సో ఏంటంటే అమ్మ వాళ్ళు అయితే ఉపవాసం ఉన్నారు. ఈవినింగ్ గుడికి వెళ్ళి ఒత్తులు వెలిగిద్దామని. ఇంకా ఏంటంటే అమ్మ వాళ్ళు నోచుకోవడం లేదు కదా, సో పెద్దమ్మ వాళ్ళు నోచుకుంటున్నారు. అంటే మా పెద్దాడి వాళ్ళు అనమాట, మా డాడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళు వచ్చి పిలిచారు భోజనం అక్కడే అని చెప్పి, ప్లస్ నోము నోచుకుంటున్నాం అని చెప్పి పిలిచారనమాట. సో నోము నోచుకుంటే బట్టలు పెట్టాలి కదా, సో అలా అనమాట. అందుకని నేను అమ్మ బట్టలు తీసుకుందామని చెప్పి ఇలా ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చాము. ఇక్కడ షాపింగ్లో అయితే వీడియో ఏం తీయలేదండి. లాస్ట్లో బిల్ అయిపోయిన తర్వాత అలా చిన్న క్లిప్ అయితే కొంచెం అలా తీశాను. షాపింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసాం. ఇంకా ఒకటి అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఇంకో 2 తీసుకున్నాం కొంచెం నచ్చి. అదనమాట మా షాపింగ్. అదిగోండి చూడండి. అంటే ఏమేమి తీసుకున్నానో అవైతే చూపించలేదు. ఏం కొన్నానో చూపిద్దామంటే ఇప్పుడైతే టైం లేదు. మా పిల్లల్ని వెళ్ళి స్కూల్ నుంచి తీసుకురావాలి. సో కుదిరితే నెక్స్ట్ స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత చూపించడానికి ట్రై చేస్తాను. నేనైతే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి. ఇదిగోండి మా అమ్మ అయితే ఊడుస్తుంది, కింద కనిపించట్లా. ఇది ఈరోజు కార్తీక సోమవారం కదా, మాకు నోములు ఉన్నాయి. అయితే మా తాత ఈయన మా తాత మా డాడీ లేరు కాబట్టి నోచుకోకూడదు అని అన్నారు. సో అమ్మ వాళ్ళ నోములు వాటిని ఏంటివి అంటారు, నోము తోరణాలని మా పెద్దాడి వాళ్ళకి ఇచ్చేస్తున్నారనమాట. అది లేదంటే నోచుకుందాం అనుకున్నారు, నోచుకోకూడదని చెప్పి పంతులు చెప్పారు. సో మా పెద్దనాన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నామన్నమాట. అది ఈరోజు అసలు షాపింగ్కి ఎందుకు వెళ్ళామంటే మా పెద్దనాన్న వాళ్ళకి నోము తోరణాలు ఇచ్చేస్తాం కదా, నోము నోచుకుంటారు కదా. సో నేను నోము నోచుకుంటే బట్టలు పెడతారు కదా, అందుకని నేను బట్టలు పెడదామని చెప్పి వెళ్ళాము. అది వాళ్ళకి తీసుకుందామని వెళ్ళాము. ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అనమాట. నేను మా అమ్మాయి వెళ్తే డబల్ ఖర్చు అయింది. మాకు కూడా తీసుకున్నాము. అది అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. అది ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తూ అయితే ఏంటంటే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తీద్దాం అనుకున్న వీడియో, కానీ అప్పటికే చాలా టైం అయిపోవడం వల్ల పిల్లల్ని యాక్చువల్గా 6:30 వరకు ఉంచుతాం. కానీ ఏంటంటే ఈరోజు నోములు కదా, మళ్ళీ మేము కుదురుతుందో లేదో అని 4K తీసుకొచ్చేద్దాం అన్నట్లుగా అయితే వెళ్తున్నాను అనమాట. సో అప్పటికే చాలా లేట్ అయిపోవడం వల్ల నేను ఇంకా వీడియో ఏం తీయలేదు. ఇంకా పిల్లల్ని తీసుకువచ్చేసేసి నేను రెడీ అయిపోయాను. అమ్మ కూడా నేను వచ్చేసరికి పూజ అయితే చేసేసేసింది. అదనమాట. ఇంకా నేను కూడా రెడీ అయ్యి బట్టలు అవి పెద్దమ్మ వాళ్ళకి తీసుకున్నాను అన్నాను కదా, వాటిని తీసుకొని పైకి వెళ్ళాను అనమాట. అయితే పెద్దమ్మ వాళ్ళకి 3 ఆడపిల్లలు, వాళ్ళ 3 రాలేదన్నమాట. కుదరలేదు. అందుకని చెప్పి సో ఇంకా నోము నోచుకునే వాళ్ళు కథ చదువుకుంటాం కదా. మేమైతే ఫస్ట్లో అప్పుడు మా తాతయ్య వాళ్ళు మా డాడీ వాళ్ళకి నోము తోరణాలు ఇచ్చేసేసేటప్పుడు పంతుల్ని పెట్టించుకున్నాం. ఎవ్రీ ఇయర్ ఏం పెట్టించుకోము. మేము ఎలాగో చదువుకున్నాం కదా, కథలు అయితే మేమే చదివేస్తాము. మా తాత ఉన్నప్పుడైతే మా తాత చదివేవాళ్ళు, ఇప్పుడైతే నేనే చదివాను అనమాట. అదిగోండి అక్కడ కలిసం మీద పెట్టాం కదా, అవి నోము తోరణాలు అనమాట. అమ్మ వాళ్ళవి కూడా పెద్దమ్మ వాళ్ళకి ఇచ్చేసారనమాట. అంటే మా పెద్దనాన్న వాళ్ళకి సో నోము నోచుకోకూడదు అన్నారు కదా, అందుకని చెప్పి
ఇక్కడైతే ఇంటికి ఆడపడుచు కదా మా అత్త, మా మేనత్త, ఆవిడ కూడా వచ్చింది. ఇంకా కొంతమంది లేనండి, ఎక్కువగా ఏం పిలుచుకోలేదు, జస్ట్ సింపుల్గా అలా చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి మా అబ్బాయి వచ్చి ఇంకా యాషాలు వేస్తున్నాడు అనమాట. ఇందాక నేను నోము కథలు అవి చదువుతున్నాను కదా, అదైతే ఆ వీడియో చెప్పకోకుండా మా పెద్దోడైతే వీడియో తీశాడు. ఈయనైతే మా పెద్ద డాడీ అండి, మా డాడీ వల్ల అన్నయ్య. నేనైతే పెదనాన్న అని పిలవను, పెద్ద డాడీ అనే అంటాను చిన్నప్పటి నుంచి. పెదనాన్న అని చాలా తక్కువ అసలు పిలవను, ఏదో వీడియోలో చెప్పడానికి పెదనాన్న అని అంటానేమో కానీ పెద్ద డాడీ అనే అంటాను. అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను, మా అత్త, ఇంకా వచ్చిన వాళ్ళమైతే దేవుడి దగ్గర అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి దండం పెట్టేసుకున్నాం. ఇక అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నారనమాట. మాదేంటంటేనండి లెక్క నోములు, ఒక్కొక్కరికి లెక్క నోములు ఉంటాయి, ఒక్కొక్కరికి రాసి నోములు ఉంటాయి. మాదేంటంటే లెక్క నోము, గారెలు అలా ఏం చేసినా కానీ లెక్క అనమాట, 21 అలా పెట్టాలి. సో అదనమాట మాది లెక్క నోము. ఇక్కడైతే హారతి అది ఇచ్చేసిన తర్వాత ముందైతే మా అత్త ఇంటికి ఆడపొడుచు అని చెప్పాను కదా, మా మేనత్త మా పెద్దమ్మకి అయితే బట్టలు పెట్టింది. ఆ తర్వాత అయితే నేను పెద్దమ్మకి పెద్దనాన్నకి అయితే బొట్టు పెట్టేసి ఇక్కడ బట్టలు పెడుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రసాదాలు అక్కడ ఏమేమి పెట్టారు, ఎలా పూజ చేశారు అనేది చూపిస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే పొంగల్ పెట్టుకుంటాం మేము, అండ్ సలిమిడి, వడపప్పు, పానకం కంపల్సరీ పెడతారు, అండ్ అలాగే గారెలు, ఇంకా అరిసెలు అనమాట. ఏం పెట్టినా కానీ 21 అనమాట అండి. ఈ అరిసెలు 21, ఈ గారెలు 21, అలా 21 పెట్టాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా పూజ చేశారు కదా, నోము నోచుకున్నారు కదా మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు, అదంతా అనమాట. ఆ కలశం మీద ఉన్నవి నోము తోరణాలు అనమాట. అంటే డాడీ వాళ్ళవి, పెద్ద డాడీ వాళ్ళవి ఇద్దరివి కలిపి అలా అనమాట. అంటే ఒక్కో సంవత్సరానికి ఒక్కోసారి నోచుకుంటాం కదా నోము, చేతికి కట్టుకునే ఆ తోరణాలని మళ్ళీ తీసి దాచేస్తారనమాట. ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా, దాంట్లో పెడతారనమాట నోము తోరణాలు. సో అదనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా చాలా టైం అయిపోయింది, గుడికి వెళ్ళే అంత టైం లేదు కాబట్టి, సో మాకు మా పెద్దమ్మ ఏంటంటే డాబా పైనే తులసమ్మని పెట్టిందనమాట. సో అక్కడే పూజ అయిపోయిన తర్వాత పైకి వచ్చేసి 365 ఒత్తులు వెలిగిస్తాం కదా, సో ఆ ఒత్తులు అనేది పెద్దమ్మ పెద్దడి వెలిగిస్తున్నారు. వాళ్ళతో పాటు మా అత్త కూడా వెలిగించింది. సో ఆవిడ చేసిన తర్వాత ఏంటంటే ఉసిరికాయల మీద వెలిగిస్తారు కదా, అలా వెలిగించడం మాకు కూడా ఉంచింది, మమ్మల్ని కూడా వెలిగించమంటే మేము కూడా అక్కడే వెలిగించేసాము. సో అదనమాట. అయితే గుడికి వెళ్ళే టైం ఉంటే గుడికి వెళ్ళొచ్చు, లేదంటే ఇలా ఇంటి దగ్గర అయినా చేసుకోవచ్చు కదా, అంత టైం లేదు. అది కాక మా పెద్దడికి కాలు కొంచెం బాగాలేదండి, ఆపరేషన్ అయ్యింది, ఒక 1 మంత్ అయిందనమాట. సో అందుకని చెప్పి ఇంటి దగ్గరే అలా వెలిగించేసుకున్నాము. ఇది ఈరోజుటి వీడియో. అయితే ఈ కార్తీక మాసం అప్పుడు మాత్రం 4 వారాల్లో ఏదో ఒక వారం కంపల్సరీ మా ఇంట్లో నోములు జరుగుతాయండి. అదనమాట. మీరు ఏ వారం నోములు నోచుకుంటారో కామెంట్ చేయండి. అలాగే కొంతమందికి సోమవారం నోములు ఉంటాయి, కొంతమందికి పౌర్ణమి నోములు ఉంటాయి కదా, మీవేం నోములో కామెంట్ చేయండి. మావైతే సోమవారం నోములు. అండ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు వీడియో ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.